ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుంచి అర్పణ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఇదిగో అర్పణ అనగానే మనకి బాగా గుర్తుకొచ్చే ఒక పేరు హేబేలు, కయీను. అవును, బైబిల్లో వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ అర్పించారని, అప్పుడు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించారని, కయీను అర్పణ అంగీకరించలేదని చూస్తాం. ఈ విషయాన్ని పట్టుకుని చాలామంది ఎలా అంటారు, హేబేలు దేవునికి బలి అర్పించాడు కనబట్టి, దేవునికి రక్తం దారపోసాడు కనబట్టి దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయీను ఆ విధంగా చేయలేదు కనబట్టి అంగీకరించలేదు అనుకుంటారు. అయితే అది తప్పు. దేవుడు హేబేలు తెచ్చిన బలిని కాదు, కానీ హేబేలు హృదయాన్ని చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు, అతను చేసిన సత్క్రియలను చూశాడు. వాటిని బట్టే దేవుడు హేబేలుని అంగీకరించాడు. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యం పెట్టు. అవును, హేబేలు కూడా అర్పణ తెచ్చాడు అంటే అప్పటికే కయీను కూడా అర్పణ తెచ్చాడు. కయీను, హేబేలు ఇద్దరు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. కయీను సేద్యగాడు కనబట్టి తన పంటలో కొంత తీసుకొచ్చాడు. హేబేలు మంద కాపరు కనబట్టి తన మందలో కొన్ని వాటిని తీసుకొచ్చాడు. ఇద్దరు కొన్ని తీసుకొచ్చారు. ఇద్దరు దేవునికి అర్పించారు. అయితే దేవుడు హేబేలుని అంగీకరించాడు. కారణం, హేబేలు హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంది. హేబేలు దేవుని నమ్మాడు, దేవునికి నచ్చినట్టు బతికాడు. అందుకనే దేవుడు హేబేలుని అంగీకరించాడు. కానీ కయీను విషయానికి వచ్చినప్పుడు కయీను దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. అతని హృదయం దేవుని దగ్గర సరలేదు, అతను సత్క్రియ చేయలేదు అని రాయబడింది. దాన్ని బట్టే దేవుడు కయీనుని అంగీకరించలేదు. కాబట్టి దేవుడు అర్పణ చూడ్డు, అర్పించే హృదయాన్ని చూస్తాడు అని చెప్పి ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తాడు. ఇదిగో అందుకనే మనం హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితా హెబ్రీ 11వ అధ్యాయంలో చూసినప్పుడు దానిలో మొదటి పేరు హేబేలు ఉంటుంది. ఇది ఇక్కడ హేబేలు గురించి రాస్తూ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట వ్యర్థం అని రాశారు. విశ్వాసాన్ని బట్టే హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించడం అని రాయబడి ఉంటుంది. అవును, దేవుడు మనం అర్పణ ఇచ్చేటప్పుడు మన విశ్వాసాన్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మనం చేసే క్రియలు చూస్తాడు తప్ప మన అర్పణ ఏమాత్రం చూడు. మనం ఎంత ఇచ్చామన్నది దేవునికి ముఖ్యం కాదు, మనం ఏ హృదయంతో ఇచ్చామన్నదే దేవునికి ముఖ్యం. మన హృదయం దేవుని దగ్గర ఉంటే ఇదిగో మనం ఇచ్చేది ఏదైనా దేవుడు అంగీకరిస్తాడు. ఆయన దాన్ని చాలా ఇష్టంగా తీసుకుంటాడు. ఇదిగో దీనికి ఎగ్జాంపులే లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్న బీద విధవరాలు. ఒకరోజు యేసు ప్రభు దేవాలయంలో కానుకలు వేసే స్థలంలో కూర్చున్నాడండి. ఆ సమయంలో ఆయన చాలామంది దానికులు వాళ్ళకున్న సమృద్ధిలో ఎంతో గొప్ప కానుకలు వేయడం చూశారు. అదే సమయంలో ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేస్తే ఆయన అక్కడే ఉండి చూసి ఆమెను పొగడ్డం మొదలుపెట్టారు. ఇదిగోనయ్యా, ఇప్పటి వరకు మీరు చాలా కానుకలు వేశారు, అయితే ఈ విధవరాలు తనకున్న జీవనం అంతా ఇచ్చేసింది. ఆ 2 కాసులు ఆమెకున్న జీవనం, అందుని బట్టి మీ అందరికంటే ఆవిడ ఎక్కువ ఇచ్చిందని దేవుడు ఆమె పొగుడుతున్నాడు. ఆమె ఇచ్చింది కేవలం 2 కాసులు, కానీ ఆమె హృదయం, ఆమె విశ్వాసం దేవుడు చూశాడు కాబట్టి ఆమెను పొగుడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే దేవుడు అక్కడ వేసిన అందరి కానుకల కంటే ఈమె కానుకలనే ఎక్కువ హృదయాన్ని తీసుకున్నాడని చూడొచ్చు. అవును, ఇదిగో మనం దేవునికి ఇస్తాం కాబట్టి ఆయన మనం ఇచ్చే హృదయాన్ని చూస్తారు తప్ప మనం ఇచ్చే కానుకను చూడండి. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి ఏమైనా ఇవ్వాలని వెళ్తున్నారా, అయితే మొదట మీ హృదయాన్ని సరి చేసుకోండి. మీరు సత్క్రియలు చేయకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా దేవునికి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా వేద్దాం. అదే విషయం మనకు కయీను నేర్పిస్తుంది. మీరు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారా, మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదా, కొంతే ఉందా, లేదా మీ జీవితంలో కొంత భాగమే ఉందా, అయితే దేవునికి ఇవ్వండి. దేవునికి మీరు ఏది ఇచ్చినా అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని మీలాగే ఇష్టపడుతున్నాడు. మీ దగ్గర ఏదుందో దాన్ని ఇష్టపడుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలని దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు. నిజానికి అది ఎంత మాత్రం. అయితే ఆ చిన్నపిల్లవాడి హృదయాన్ని చూసే కదా దేవుడు అతని దగ్గర నుంచి అలా తీసుకున్నాడు. అందుని బట్టి ఎప్పుడో విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు బళ్ళు కోరడు, ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కోరతాడు. ఆయన దగ్గరికి మనం ఉన్న పాటను వస్తే, మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తాడు. మీరు దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నారా, అయితే మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. మీరు దేవుని సంతోషంలో పాలు పొందాలనుకుంటున్నారా, మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మిమ్మల్ని మలుస్తాడు.
అందుకని ఈసారి దేవునికి ఎప్పుడైనా అర్పణ ఇవ్వాలనుకున్నప్పుడు మీ హృదయాన్ని సరి చేసుకొని మీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకొని సత్క్రియలు చేయండి. దాన్ని బట్టి దేవునికి అర్పణ దయచేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇదేనన్నా అర్పణ గురించి మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. అవును దేవా, నీవు హేబేలు అర్పణను అంగీకరించావు, కయీను అర్పణ అంగీకరించలేదు. దీనికి కారణం కేవలం అతని విశ్వాసం, అతని సత్క్రియలు, అతను నీ ఎడల కలిగి ఉన్న నమ్మకం మాత్రమే నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. అవును దేవా, నీ దగ్గరకు వచ్చేవారు నువ్వు ఉన్నావని, నేను నమ్మిన వారి కార్యం దయచేస్తావు అని దేవత నమ్మాలి నువ్వు తెలియజేస్తున్నావు. ఆ విధంగా నీ అందు విశ్వాసం కలుగుంటూ మాకొక్కరికి సహాయం చేయమని, నీకు ఎప్పుడైనా ఏదైనా అర్పణ ఇవ్వాలని మేము వచ్చినప్పుడు మొదట మా హృదయ స్థితిని, మా విశ్వాసాన్ని సరిచేసుకుని నీకు అర్పణలు చెల్లించేవారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని నిలపని, మా ఒక్కొక్కరికి అట్టి విధమైన సహాయం దయచేయని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకొని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.